ఈరోజు ఆర్డర్ కిషోర్ కుమార్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. తను 96, 99 సిబిజెడ్ బ్యాచ్ మా కాలేజీలో చదువుకున్నాడు. తను చిన్నప్పటి నుంచి తనకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా కనిపించేవి. 96, 99 బ్యాచ్ డిగ్రీ చదువుకున్నప్పుడు కూడా తను స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేస్తూ ఫంక్షన్స్ అని ఏమైనా ఉద్యమాలైనా ఇలా లీడర్షిప్ క్వాలిటీస్ తనలో ఎక్కువగా కనిపించేవి అనమాట. తను బాగా డెవలప్ అవుతాడు, ముందుకు వస్తాడు అని అనుకునేవాళ్ళం అప్పుడే. తర్వాత తను సెంట్రల్ యూనివర్సిటీకి పీజీ చేసినట్టుగా నాకు గుర్తు. అక్కడ కూడా చాలా ఉద్యమాలు ఇవన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. మెయిన్ ఆర్ఆర్ కిషోర్ అనగానే మనకి తెలిసేది ఏంటంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనమాట. అప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితే చాలా మంచి కీ రోల్, సీఎం దృష్టి పడేటంత వరకు కూడా తను ఎదిగాడనే చెప్పవచ్చు. ఈరోజు ఆర్డర్ కిషోర్ కుమార్ అనగానే మామూలుగా ఏఎంఎల్ కాలేజ్ స్టూడెంట్ అని కానీ సమైక్యాంధ్ర ఉద్యమకారుడు అనేది మాత్రం కిషోర్ కుమార్కి అని చెప్పొచ్చు. అందులో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడు. తను ఇంకా ఎదుగుతాడనే నేను అనుకుంటున్నాను. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి తను మాత్రం. అంటే అబ్బాయి అన్నానేం కదా, మా కాలేజీలో చదువుకున్నాడు కాబట్టి నేను అలా అంటున్నాను. తనకి మంచి భవిష్యత్తు ఉందని మాత్రం నేను చెప్తున్నాను.